హాయ్ అండి. నమస్తే. ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అంటే నైట్ సాయంత్రం 5-6 గంటలకి అనమాట. ఇంకా సాయంత్రం బట్టలు ఉతికిన బట్టలు అయితే తీసి మడతలు వేసుకున్నాను, ఇల్లు ఊడ్ చేశాను, ఇవన్నీ ఇంకా అంట్లు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఉన్న గిన్నెలన్నీ ఇప్పుడు కడిగేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇన్నిసార్లు తోమను, నాకు ఎందుకన్నా అంట్లు కడగడం అంటేనే బద్ధకం అనమాట. ఇవన్నీ అంట్లు కడిగేసి ఇవన్నీ కిచెన్ లో ఉన్న టైల్స్ అన్ని నీట్ గా సర్ఫ్ నీళ్ళు విమ్ లిక్విడ్ వేసి కడిగేసుకుంటున్నాను అనమాట. స్టీల్ స్క్రబ్బర్ ఉండేది కదా ఫ్రెండ్స్, స్టీల్ స్క్రబ్బర్ తో నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక మగ్గులో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని వాటర్ పోసి ఇవ్వండి స్టీల్ స్క్రబ్బర్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉంటే కిచెన్ అంతా నీట్ గా ఉండిద్ది. అది కాక మాకు చిన్న చిన్న బొద్దింకలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నీట్ గా కడుక్కుంటున్నాను. ఈ ఇంట్లోకి వచ్చినాక ఇంక ఇప్పుడే కడగటం అనమాట. మామూలుగా అయితే తడి క్లాత్ తుడుస్తూ ఉంటాను. ఇవాళ మాత్రం విమ్ లిక్విడ్ వేసి శుభ్రంగా స్టీల్ పీసెస్ రుద్దుతున్నాను అనమాట. మనం వంట చేస్తుంటాం, ఆయిల్ మరకలు అవి పడతా ఉంటాయి కాబట్టి ఇంకా స్టీల్ స్క్రబ్బర్ తో రుద్దేసి ఇవ్వండి క్లాత్ పెట్టి తుడిచేస్తా ఉన్నాను అనమాట నీట్ గా. ఇలా అయితే నీట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. నెలకు ఒకసారి ఇలా చేసుకోండి. టైల్స్ చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట. జిడ్డుగా ఉండవు, ఆయిల్ మరకలు ఉండవు అనమాట. అలా తుడిచేసి తర్వాత పొడి క్లాత్ తో తుడుచుకోవాలన్నమాట. ఇలా నెలకు ఒకసారి చేయండి. 15 రోజులకు ఒకసారి తడి క్లాత్ పెట్టి కంఫర్ట్ నీళ్ళు పెట్టి తుడుచుకోండి. చాలా నీట్ గా ఉంటది అనమాట కిచెన్. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్ గా ఉండిద్ది, ఇంకా మంచి వీడియోస్ చేస్తాము. ఇవన్నీ ఇంకా కింద బండ కూడా తుడుచుకుంటున్నాను అనమాట. మనం ఏదో ఒకటి కట్ చేస్తూ ఉంటాం కదా, కూరగాయలు ఆకుకూరలు ఏ ఒకటి కట్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఆయిల్ పడతా ఉంటుంది వంట చేసేటప్పుడు. ఇంకా స్టీల్ స్క్రబ్బర్ అయితే మురికి కూడా తొందరగా పోయిద్ది అనమాట. ఫస్ట్ నార్మల్ స్క్రబ్బర్ తో క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ దాంతో పోయిద్దో లేదో అని చెప్పేసి ఇంకా స్టీల్ స్క్రబ్బర్ వేసి రుద్దితే త్వరగా పోతుంది అనమాట. ఇంకా రుద్దేసి క్లాత్ తో నీట్ గా తుడుచుకున్నాం అనుకోండి 2 సార్లు, ఇంకా అసలు తల మెరుస్తా ఉంటాయి. మనం ఏం పెద్ద పెద్ద ఏం లిక్విడ్ కాస్ట్లీ లిక్విడ్ ఏం వాడవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ విమ్ లిక్విడ్ ఒకటి వేసి రుద్దితే చాలు. నెలకు ఒకసారి నీట్ గా చేసుకుంటే చాలు అనమాట. చాలా నీట్ గా ఉంటాయి టైల్స్. అబ్బో, కొంతమంది అయితే అవేసి రుద్దాము ఇవేసి రుద్దాము పోవటం లేదు అని మీషోలో వాటిలో ఆర్డర్లు పెట్టి లిక్విడ్లు కొని రుద్దుతా ఉంటారు. ఇలా మనం నెల క్లీన్ చేసుకుంటే అంత కాస్ట్లీ పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు కదా ఫ్రెండ్స్. నేనైతే అంతే చేస్తాను అనమాట. జస్ట్ 10 రూపాయలు విమ్ లిక్విడ్ ఒకటి తీసుకొస్తాను, ఇలా క్లీన్ చేస్తా ఉంటాను. నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మాత్రం కంఫర్ట్ నీళ్లు పెట్టి తుడి చేస్తాను అనమాట. అప్పుడు మన కిచెన్ ఎంత నీట్ గా ఉండిద్ది అంటే అంత నీట్ గా ఉంటది అనమాట. చూడండి నల్ల బండ కూడా ఎంత బాగుందో. చక్కగా ఇలా తుడుచుకొని ముగ్గేసుకుంటే ఎంత నీట్ గా ఉంటాయి చెప్పండి. కొంతమంది బద్ధకం తోటి అసలు కిచెన్ క్లీన్ చేసుకోరు, ఏం చేసుకోరు, బూజులు పట్టిపోయి వాకుడు పట్టిపోయి ఉంటాయి అన్నమాట. అందరికీ సో ఇప్పుడు నేను ఒక వీడియో తీశాను. ఒక 5 నిమిషాల ముందు వీడియో తీశాను, అమ్మ క్లీన్ చేస్తుందని. అలా పక్కెళ్ళి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇటు వచ్చేలోపు ఎట్లా తయారు చేసింది చూడండి, పంట కదండి. చూసారా గైస్, మమ్మీ అంత నీట్గా చేసింది వంటగది. క్లీన్ చేసిన ప్రతిసారి రంగురంగుల డిజైన్ మొత్తం బాగా చేస్తాం. క్లీన్ చేసిన ప్రతిసారి రంగురంగుల డిజైన్ బాగా చేస్తాం అంటున్నా. ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసేసి ఇంకా ముగ్గులు అయితే వేసాను. మా అబ్బాయి ముగ్గులు బాగా వేస్తావు అంటున్నాడు. ఇంకా మా అబ్బాయికి చపాతీలు చేయమని ఇచ్చాను అనమాట. ఈ సాయంత్రం మా వారు చపాతీలు ఎగ్ ఫ్రై తింటారు, మేము అన్నం అయితే రైస్ తింటాం అనమాట. ఇంక మాకు రైస్ ఇంకా నైట్ బ్లాగ్ ఇదే ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ బ్లాగ్ లోకి వచ్చేసరికి పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంక పప్పుచారు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ స్నాక్ కూడా చేశాను.
ఇవన్నీ ఇంకా చపాతీలు చేశాను కదా, మా అబ్బాయి ఈ పుట్ట చపాతీలేనా, ఎగ్ ఫ్రై అయినా, కొత్తగా ఏదైనా ట్రై చేయ మమ్మీ అన్నాడు అందులోకి. ఇంకా చపాతీల్లోకి అయితే ఇవ్వండి ఎగ్ రోల్స్ చేస్తారు కదా, ఎగ్ చపాతీ రోల్స్, అలాగే ఇవ్వండి ఒక ఉల్లిపాయ కట్ చేసి అందులో 2-3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, ఇవ్వండి సాల్ట్ కొంచెం, ధనియాల పొడి కొంచెం, ఉంటే మీ దగ్గర చాట్ మసాలా కూడా వేసుకోండి. నా దగ్గర లేక నేను వేయలేదు. చాట్ మసాలా వేస్తే బాగుంటుంది. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలకి ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని కొంచెం పెరుగు వేసుకోండి. మనం ఎన్ని చపాతీలు ఉన్నాయో దానికి సరిపడా చేసుకోవాలన్నమాట. పెరుగు వేసి కలుపుకొని దీన్ని చపాతీలో పెట్టుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని చపాతీలో పెట్టుకొని రోల్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తింటే పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది, చలవ చేసిద్ది అన్నమాట. ఇంట్లో ఏదైనా కర్రీ లేనప్పుడు ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ లో కడుపులో చల్లగా ఉండిద్ది అన్నమాట. అలా చేసిస్తే మా అబ్బాయికి చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సాయంత్రం పూట స్నాక్స్ గా బాగుంటది, కడుపులో చల్లగా ఉంటది. పెరుగు కదా, రాబోయేది ఎండాకాలం కాబట్టి వేడి చేయకుండా ఉండిద్ది అన్నమాట. సన్నగా తరుగుకోండి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకోండి, ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. వేసి పెరుగులో కలిపేసి చపాతీలో వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇవాళ ఈరోజు పప్పుచారు అయితే చేస్తున్నాను. వేయిస్తున్నాను అనమాట, కందిపప్పు వేయించి చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తే బాగుంటాయి అంటున్నారు ఈ మధ్య, అందరూ ఇలానే చేస్తున్నారు. నేను కూడా ట్రై చేద్దామని కందిపప్పుని అయితే దోరగా వేయించుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇలాగా ట్రై చేయాలి ఎలా వస్తుందో ఏంటో. ఇదిగోండి దోరగా అయితే వేయించుకుంటున్నాను అనమాట కందిపప్పుని. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కాసేవాళ్ళు ఫ్రెండ్స్, ఇక్కడ కాస్తుంటే 4 బజార్ల అవతలు వచ్చేది వాసన అన్నమాట. ఇవన్నీ ఇంకా పప్పు చారులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఏ కర్రీ చేసినా కానీ చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ మంచి స్మెల్ వచ్చేది, నోరు ఊరుతా ఉండేది అనమాట. ఎప్పుడు వంట ఇద్దా తిందామని. ఇప్పుడు అన్ని మందులు వేసి పెంచుతున్నారు కదా. ఇదివరకు రోజులు అంటే ఎరువు వేసి పెంచేవాళ్ళు. ఇప్పుడు అంత టేస్ట్ ఉండట్లేదు, అంత హెల్దీగాను ఉండట్లేదు అనమాట. అన్ని మందులేగా వేసి పెంచేది. ముందుగానే వస్తున్నాయి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అన్ని. మామిడికాయలు ఎప్పుడో సీజన్ లో వచ్చాయి, ఇప్పుడు ఎప్పుడు ఆన్లైన్ లో అమ్ముతానే ఉంటున్నారు. ఇవన్నీ ఇంకా వేయించి కడిగి పెట్టాను, పొయ్యి మీద ఉడుకుతున్నాయి. పల్లెటూరులో వాళ్ళు కందుల్ని ఇలా వేయించి వండుకుంటారు ఫ్రెండ్స్, పప్పు వండుకుంటారు వాళ్ళు. మనమైతే వేయించుకోం కానీ పల్లెటూరులో వాళ్ళు కందుల్ని వేయించి ఇసురుకొని వండుకుంటారు. బలం అంట, మంచిది ఆరోగ్యానికి. ఇదిగోండి పప్పు ఉడుకుతుంది. ఇంక ఇటువైపు ఏమో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేయించుకుంటున్నాను. ఇదిగోండి బాండీలో ఆయిల్ పోసి వెల్లుల్లి దంచి వేసాను అనమాట. మంచి వాసన వస్తుంది వెల్లుల్లి. పప్పు తొందరగానే ఉడికింది ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను కదా. పప్పులో ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిద్ది. ఇదిగోండి ఇంకా వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసాను. ఇవి బాగా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఒకేలా ఎందుకు, కొంచెం చేంజ్ చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని కాసాను అనమాట ఫ్రెండ్స్. ఇలా వేయించి నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే చేయటము. టీవీలో చూస్తున్నాం కదా, ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కొంచెం కొత్తిమీర అయితే వేసాను. వేసి ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఇంకా అటువైపు ఏమో పప్పు ఉడుకుతుంది. ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇటువైపు ఇవి అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇవన్నీ పప్పులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటారులేండి. ఇవన్నీ ఇంకా ఈ ముక్కల్లో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పప్పుచారు ఇవన్నీ పప్పు కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. పసుపు వేసాను కదా.
ఇంకా దీన్ని పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం గిన్నెలోకి వంచేసుకొని పప్పు గుత్తి పెట్టి రుబ్బుకోవాలన్నమాట. అప్పుడే చిక్కగా ఉంటాయి పప్పు చారు. దీనిలో కొంచెం పచ్చెనపప్పు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు చారులో హోటల్లో చేసే వాళ్ళు అయితే పచ్చెనపప్పు కూడా వేస్తారు. అది సగం ఇది సగం వేసి వండుతారు పప్పు చారు, అదే సాంబార్. ఇవన్నీ పప్పులో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి, అవి గిన్నెలోకి ఉంచేసి పప్పు గుత్తి పెట్టి రుబ్బేసుకుంటున్నాను. రుబ్బిన తర్వాత ఇంక ఈ వాటర్ అన్ని మళ్ళీ పప్పులో పోసేస్తాను అనమాట. వాటర్ ఎక్కువ ఉంటే మెదగదు పప్పు. అన్నిట్లో మా వారికి మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. పప్పు పలుకులు పలుకులు తగిలితే నచ్చదు అనమాట. నాకేమో పలుకులు పలుకులుగా ఉంటేనే ఇష్టం. ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కోలా ఉండిద్ది కదా. ఇవన్నీ పప్పు అయితే మెదిగింది, రుబ్బేశాను. ఇక చింతపండు పులుసు అవి పోసుకోవాలి. ఇవన్నీ ఇంక వాటర్ మళ్ళీ అందులో పోసేస్తున్నాను. ఒక్కోసారి ఎక్కువ పడతాయిలేండి నీళ్లు, గబక్కన పోసేస్తాం కదా, పని హడావిడి. ఇది తెల్లారి మార్నింగ్ అనమాట. కిచెన్ క్లీనింగ్ చేసి నైట్, ఇది తెల్లారన్నమాట. మీరేం స్పెషల్స్ చేశారు? ఇవన్నీ మీ చింతపండు నానబెట్టాను, పులుసు అయితే పోసుకుంటున్నాను అనమాట. పప్పుచారులో పప్పుచారు ఒకలాగా, సాంబార్ ఒకలాగా, ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వంటలు, కొత్త కొత్త వంటలన్నీ వస్తున్నాయి. కానీ ప్రతి దానిలోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఇది వరకు పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు. పప్పులో టేస్ట్ మారిపోతున్నాయి. ఇది వరకు వంటల్లో ఎక్కడ వేసారు, వేయలేదు, ఇప్పుడు వేస్తున్నారు. కానీ ఇవన్నీ ఇంకా చింతపండు పులుసు అయితే పోసాను. ఇవన్నీ ఇంకా లైట్ గా ఇవైతే వేగినాయి అనమాట. ఇంకా వీటిని అందులో వేసుకోవాలి. ఇంకా కారం కూడా వేసుకోవాలి. ఇంకా చారుకు సరిపడా నీళ్లు కూడా పోసుకోవాలన్నమాట. పప్పులో చింతపండు పులుసు పోసిన తర్వాత ఇదిగోండి ఈ వేయించిన ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసి కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. పప్పు చిక్కదనానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. చిక్కదనానికి సరిపడా వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను. ఇక సాల్ట్ కూడా వేయాలి. ఇంకా మా వారికి అయితే సరిపోదు ఫ్రెండ్స్. నేను ఎంత సాల్ట్ వేసినా కానీ మా వారికి సరిపోదు, మళ్ళీ విడిగా కలుపుకుంటారు అనమాట. ఇవన్నీ ఇంకా అంతా కలిసిని ఇంకా మనం ప్రత్యేకించి తాలింపు వేసుకోవాల్సింది. ఇందాక వేసుకున్నాం కదా ఆనియన్స్, అవి వేయించుకునేటప్పుడే. ఇవన్నీ ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసాము. ఇంకా మరగడమేనమాట. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పుచారు రెడీ. ఇవ్వండి కొత్తిమీర కూడా వేస్తున్నాను. 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది అనమాట. టేస్టీ టేస్టీ పప్పుచారు అనమాట. వేయించిన కందిపప్పుతో చేసిన పప్పుచారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోరగా వేయించుకోవాలి, చూసుకోవాలి దగ్గరుండి. కందిపప్పు లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, మంచి వాసన వస్తుంది అనమాట. అవి వేగేటప్పుడు మాత్రం మామూలు స్మెల్ రాదు, తినాలనిపిస్తుంది అనమాట. అంత మంచి స్మెల్ వస్తా ఉంటది అనమాట కందిపప్పు వేయించేటప్పుడు. ఇవన్నీ ఇంకా 2-3 పొంగులు రావాలి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మాకు పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. క్రెయిన్ తోటి సౌండ్లు ఏమన్నా వస్తే తీసేసేయండి, ఏమనుకోమాకండి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.